కువైట్ మంటల్లో మండిపోతుంది. నిన్న ఇరాన్ కువైట్ మీద అనేక ప్రాంతాల మీద దాడి చేసింది. ప్రధానంగా కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ మీద, కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ మీద అటాకులు చేశాయి. ఇక్కడంతా మంటలు వ్యాపించాయి. దాంతోపాటు పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖ ఆఫీస్ మీద కూడా దాడి చేశాయి. ఇప్పటి వరకు కువైట్ మీద 312 బ్యాలిస్టిక్ మిసైల్స్, 651 డ్రోన్లు, 5 క్రూయిజ్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించింది. కువైట్ ఇరాన్కి దగ్గరలో ఉంటుంది. ముఖ్యంగా డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద కువైట్ మీద ఇరాన్ అటాక్ మొదలుపెట్టింది. మామూలుగానే గల్ఫ్ దేశాల్లో 90% ప్రజల తాగునీటి అవసరాలు డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే సముద్రపు ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చే డీసాలినేషన్ ప్రాజెక్టులు. దీంట్లో కో జనరేషన్ అంటారు. అంటే డీసాలినేషన్ అంటే ఉప్పు నీళ్లు మంచినీళ్ళు మారే క్రమం